దావీదు వాక్యానికి లోబడుతూ బ్రతికాడు. సౌలు ముట్టగలిగాడా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాక్యానికి లోబడి బ్రతికారు. చివరికి అగ్ని కూడా వాళ్ళను ముట్టలేకపోయింది. దానియేలు వాక్యానుసారంగా బ్రతికాడు. సింహాల నోళ్లు మూయబడ్డాయి. దైవజనమా, నువ్వు బ్రతికే స్థలంలో వాక్యాన్ని పట్టుకొని, వాక్యం ఏది చెప్పిందో ఆ వాక్యానుసారంగా నేను బ్రతకాలయ్యా, విని విడిచిపెట్టేవాడిగా కాదు. ప్రకటించి నేను భ్రష్టుణ్ణి కాకూడదు. ఏ వాక్యం అయితే విన్నానో ఆ వాక్యం నాలో నెరవేర్చబడాలని వాక్యాన్ని పట్టుకొని వాక్యానికి సాక్షిగా మీరు బ్రతకండి. సింహాల నోళ్ళు దేవుడు మూయటం ప్రారంభిస్తాడు. దుష్టుడు మిమ్మల్ని ముట్టకుండా వాడు పారిపోయేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అంతే, మనిషికి ఘనతనివ్వగలిగిన శక్తి దేవుని వాక్యంలో ఉంది. పెంట కుప్పల మీద నుంచి ఒక దరిద్రుని లేవనెత్తి పరలోకపు సింహాసనం మీద కూర్చోబెట్టగలిగే శక్తి ఈ దేవుని వాక్యంలో ఉంది. ఈ వాక్యాన్ని గురించి ద్వితీయోపదేశ కాండంలో మోషే ఏమంటాడో తెలుసా? ఇశ్రాయేలీలారా, ఈ రెండంచులు కలిగిన ఖడ్గం మీకు ఔన్నత్యాన్ని కలుగు చేసే ఖడ్గము. అంతలో బైబిల్ పట్టుకొని ఎప్పుడు కనపడాలి. కానీ నేనంట, చేతిలో బైబిల్ పట్టుకున్న దానికంటే నీ పనుల్లో, నీ క్రియల్లో ఎప్పుడు దేవుని వాక్యం కనపడాలి. Download ShareChat.